ఇప్పుడు 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 పాడయ్యారు బ్రో. మంచి విషయం నేను మంచి విషయం ఒకసారి కలిపేయండి బ్రో. మంచి విషయం నన్ను దయచేసి మీడియా వాళ్ళందరూ కలుగుతాం. ఒకసారి కలిపేయండి బ్రో. లాస్ట్ లో అన్న ఏమన్నా యాక్టింగ్ బ్రో. ఏదో సినిమాతో ఇంటర్నేషనల్ వెళ్ళిపోతారు బ్రో. సూపర్ బ్రో సినిమా. మైండ్ బ్లోయింగ్ బ్రో. బ్రో అన్న సినిమా లోపల చాలా బాగుంది. లాస్ట్ 20 minutes ప్రభాస్ గారికి ప్లస్ అన్న కూడా ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మోహన్ బాబు గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్ గురించి నేను చెప్పాలా? దాన్ని అందరూ కొట్టాడు. అవార్డ్ విన్నింగ్ ఫిలిం. ఎన్ని కోట్లు వస్తాయి. ప్రభాస్ గారు కంటే హైలైట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మంచు విష్ణు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యా. అంటే ట్రోలింగ్ చూసే వాళ్ళందరూ ఇది చూసి దండం పెడతారు. లిటరల్ గా పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో కన్ను సీక్వెన్స్ ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బెస్ట్, సారీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ సీన్ షాట్ అది. పర్టికులర్ కన్ను ఇచ్చేది ఏడోకుండా బయటకు వస్తే నేను రివ్యూ చెప్పడం మానేస్తా. అంత మంచి పెర్ఫార్మెన్స్. అండ్ డైరెక్ట్ ప్రభుదేవా గారి కొరియోగ్రఫీ, పర్టికులర్ గా క్లైమాక్స్ లో వచ్చే ప్రభుదేవా గారి కొరియోగ్రఫీ, మోహన్ బాబు గారి సింగిల్ షాట్ డైలాగ్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి. అండ్ శివభక్తులు ఎవరు మిస్ అవ్వకండి. శివభక్తులకి ఇది ఒక ప్రసాదం లాంటి సినిమా. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగా చేశారు. చాలా బాగా తీశారు అన్ని. చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసాను కన్నప్ప మూవీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ భక్తులకే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా గూస్ బంప్స్ అనమాట. లాస్ట్ 40 minutes చాలా అంటే చాలా బాగుంది. మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. ప్రభాస్ గారి ఎంట్రీ కానీ, అక్షయ్ కుమార్, కాజల్ చాలా అంటే చాలా బాగుంది అన్న. అసలు గూస్ బంప్స్ వస్తుంది చూస్తున్నాను సేపు. ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీ ఎలివేషన్ కానీ, ఆ సీజీ వర్క్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ నిజంగా అందరూ ఏడుస్తారు అనమాట. లాస్ట్ 20 minutes అంత బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. కన్నప్ప మూవీ చాలా అంటే చాలా బాగుంది. కన్నప్ప సినిమా అందరికీ తెలిసిందే కదే. కథ వింటం వేరు, రెండు కళ్ళతో మనం చూడటం వేరు. రెండు కళ్ళతో చూసి మనము ఏమి గ్రహించుకున్నాము అన్న విధానము మంచు విష్ణు గారి నటన ప్రకారంగా చూస్తే కనుక విజువల్స్ కానీ, డైరెక్టర్ మహాభారతం డైరెక్టర్ ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా 350 కోట్లు పెట్టి ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండే విధానంగా భారీ తారాగణం, ఇంత పెద్ద కాస్టింగ్ ఎప్పుడు చూడలేదు. అన్ని సంస్థల అంటే తమిళ్ కానీ, కన్నడ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ ఇన్ని భాషల్లో ఉన్న ఆర్టిస్టుల్ని సినిమాలో జోడించి వెండితెర మీద, స్క్రీన్ మీద వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. భక్తి సినిమాలు వేరు, మనస్ఫూర్తిగా చూసే సినిమాలు వేరు. ఆల్ ది బెస్ట్ కన్నప్ప మూవీ టీం. ఆయన ఇప్పుడు కన్నప్ప సినిమా చూసింది. ఆ సినిమా అయితే అన్న చెప్తున్నా, విష్ణు అన్న ఒకరికి ఆన్సర్ ఇచ్చామని చెప్తాను. అసలు ఎంత బాగా యాక్టింగ్ చేశారంటే మన విష్ణు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కోసం సినిమా చూడాలంటే విష్ణు కోసం చూడాలని చెప్తున్నా. అయితే అసలు అన్న నాకు నచ్చింది ఏంటి విష్ణు యాక్టింగ్ అన్న. 1 man షో విష్ణు అన్న. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విష్ణు అన్న నేను ఏమో అనుకున్నా కానీ నిజంగా అసలు ఎదురుగా చేసావు. మంచు విష్ణు అంటే ఒక రేంజ్ అనిపించేది నాకైతే. అర్థమవుతుందా? అస్సలు అన్న గొప్ప అవ్వాలని అన్న సినిమా అయితే నేను చెప్తున్నా. సినిమా చూసిన తర్వాత అన్న ఉందన్న సినిమా బాబా అన్న. నిజంగా చెప్తున్నా, సినిమా ఈ మధ్య నేను చూడలేదన్న. అసలు ఎంత మంచి సినిమా అంటే అంత మంచి సినిమా అసలు వేరే లెవెల్ అన్న. ఇప్పుడే కన్నప్ప సినిమా చూసినా అన్న. సినిమా మాత్రం మామూలుగా లేదన్న. అంటే మీరు ఎవరి కోసమైనా అంటే నా సినిమా స్టోరీ కోసమా, డైరెక్టర్ కోసమా, ప్రభాస్ అన్న కోసమా, దేని కోసం వచ్చినా గానీ విష్ణు అన్న ఫ్యాన్ అయిపోతారన్న బయటికి. ఆ రేంజ్ యాక్టింగ్ చేశాడన్న విష్ణు అన్న. ఏమో అనుకున్నాం కానీ మామూలుగా లేదు. సినిమా మాత్రం 3 గంటలు ప్యాక్ అయిపోయినాం. అండ్ లాస్ట్ 40 minutes ఏముంటుందా అనుకుంటాం. బట్ ప్రభాస్ అన్న వచ్చి ఎలివేషన్ ఇచ్చిపోగానే మళ్ళీ ఏదో ఉంటది అనుకునే లోపే అసలు ఏడిపించేశారన్న. ప్రతి ఒక్కరు చూసారన్న సినిమాలో. కన్నప్ప సినిమా వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం నేను చూసిన దాంట్లో. సో విష్ణు అన్న కెరీర్ ఇంత కన్నప్ప కన్నా ముందు ఒకటి, ఇప్పటి నుంచి ఒకటి. సో ఇప్పుడు చెప్తున్నా ఒక TFI బానిసగా చెప్తున్నా, విష్ణు అన్న ఎక్కడి నుంచి ఎక్కడికో ఎదిగిపోయాడన్న.
అసలు మోహన్ బాబు గారి ఎంట్రీ సీన్ కావచ్చు, మోహన్ లాల్ గారి ఎంట్రీ సీన్ కావచ్చు, అసలు బీజిఎం మామూలుగా లేదు. మ్యూజిక్ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఎక్కడ కూడా కనిపించదు. చాలా అంటే చాలా 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 బాగుందన్న. ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి అన్న. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. అన్న ఇప్పుడే కన్నప్ప మూవీ చూసి వస్తున్నా. అందరూ ప్రభాస్ ఇంటర్వ్యూల తర్వాత వచ్చారని, కానీ నాకైతే అలా అనిపించలే. ప్రభాస్ ఫస్ట్ నుంచి ఉన్నాడు అనిపించింది. అసలు నిజంగా ఇండస్ట్రీకి రెండో ప్రభాస్. అసలు నిజంగా చెప్తున్నా, లాస్ట్ క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా కంట తడి పెట్టుకున్నారు. అసలు ఏం యాక్టింగ్ అన్న అసలు మంచి అన్న దగ్గర నుంచి ఈ రేంజ్ యాక్టింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఆస్కార్ అవార్డు యాక్టింగ్ అనిపించింది నాకైతే. అసలు ఏదైనా వాడుకునే కదా ఉన్నాడు, డైరెక్టర్ లో దమ్ము ఉండాలి. కానీ అన్న ఎక్కడో వెళ్ళిపోయాల్సిన వాడు ఈ రోజున ఈ సినిమాతో మాత్రం ఇంకా అసలు ఎంత తిరిగి చూసుకోకలేదు. ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అసలు ప్రభాస్ కి సరైన పోటీలా అనిపించింది. ఎందుకంటే ఆ కట్అవుట్ కానీ ఆ పర్సనాలిటీ కానీ ఈక్వల్ టు ప్రభాస్ అన్నలా ఉన్నాడు. సో ఖచ్చితంగా ప్రభాస్ కి గట్టి పోటీస్తాడు ఇలాంటి సినిమా కనుక మన మంచు విష్ణు అన్నకి ఇంకొక సినిమా కనుక పడితే మాత్రం